హాయ్ అండి, నేను మీ మాదిరి. వెల్కమ్ బ్యాక్ టు మాదిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కాజు దమ్ బిర్యానీ చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దామండి. 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని గోరువెచ్చని వాటర్లో 5 మినిట్స్ ఉంచి ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసి అందులో వాటర్ వేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. అందులో 200 గ్రామ్స్ ఆయిల్ వేసి ముందుగా ఆనియన్స్, తర్వాత కాజు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. అదే కళాయిలో పన్నీరు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని 3 మినిట్స్ చల్లార్చుకుందాం. తర్వాత ఒక కడాయి తీసుకుందాం. కిలో రైస్ ఉడికేలాగా ముందుగా చల్లారి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుందాం. తర్వాత కాజు, ఒక 1/2 టీ స్పూన్ సాజూరా, 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 లవంగాలు, అనాస పువ్వు, యాలకులు, నల్ల యాలకులు, ఒక జాపత్రి, ఒక కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, 2 స్పూన్ల కారం, పసుపు, తగినంత ఉప్పు, 1 కప్పు పెరుగు, ఆనియన్స్ వేపిన ఆయిల్, 2 స్పూన్ల ఆయిల్, ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్, ఇవన్నీ పన్నీర్కి పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలకి మసాలా పట్టేలాగా 1 నిమిషం పాటు నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ పన్నీర్కి మసాలాలు ఎంత బాగా పట్టిస్తారో అంత టేస్ట్ వస్తుంది ఈ బిర్యానీకి. 1/2 చెక్క నిమ్మకాయ పిండుకుందాము. నిమ్మకాయ పిండి నెమ్మదిగా కలుపుకోవాలి. 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఎసరు పెట్టుకుందాం. అందులో బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, బాగా ఉప్పగా ఉండేటట్టు ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ అల్లం పేస్టు, మూత పెట్టుకొని ఎసరుని మరగనిద్దాం. ఇలా మరగాలి. ఇలా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత తీసి కలుపుకుందాము. ఈ విధంగా ఇలా ఉడికితే చాలండి. ఇప్పుడు పన్నీర్ మసాలాల్లోని అన్నం వార్చుకొని లేయర్ కింద వేసుకుందాము. ఈ విధంగా రైస్ మొత్తము పొరల కింద వేసుకుందాము. తర్వాత ఎసరు వాటరు ఈ విధంగా కొంచెం వేసుకుందాము. ఇప్పుడు కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్, కొత్తిమీర, ఫుడ్ కలరు ఇష్టమైతే వేసుకోవచ్చండి. ఇప్పుడు టిష్యూ పేపర్లతో ఫిలప్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని 3 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాము. గుమగుమలాడే పన్నీర్ కాజు బిర్యానీ రెడీ అయిపోయిందండి.
ఈ విధంగా మీరు కూడా చేసి చూడండి. ఈ రెసిపీ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ పన్నీర్ కాజు బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి రుచికరమైన వంటల కోసం ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఏ వంటకం కావాలో నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. మళ్ళీ మరొక కొత్త వంటకంతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.